నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ. వరద పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్ష. రేపు గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే. వరంగల్, భద్రాచలం, ఏటూరు నాగారంలో ముంపు ప్రాంతాల పరిశీలన. బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై పార్లమెంట్లో పోరాడండి. ప్రజా వ్యతిరేక బిల్లులను తిరస్కరించాలని ఎంపీలకు కేసీఆర్ ఆదేశం. మోదీలాగా ఏ ప్రధాని ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మలేదు. మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రగల్భాలు పలుకుతుందన్న సీఎం. భద్రాచలంలో తగ్గుతున్న వరద ప్రవాహం. 68 అడుగులకు దిగువన గోదావరి నీటి మట్టం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. రేపు సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు. భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర సర్కార్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం సీఎం కేసీఆర్ వరంగల్కు చేరుకున్నారు. హనుమకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అటు రేపు ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం వరకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భద్రాచలంలో పర్యటించి వరద ముంపు వల్ల సంభవించినటువంటి నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. అక్కడి నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణపై మోదీ సర్కార్ కక్షపూరిత వైఖరిని దేశ ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం జంగ్ సైరన్ మోగించింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం కుట్రలను ఎండగట్టేందుకు సమర శంఖం పూరించింది. ప్రగతి భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఉభయ సభలే వేదికలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని ఆదేశించారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకుని ఎండగట్టేందుకు కార్యాచరణపై ఎంపీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. అందుకు పార్లమెంటు ఉభయ సభలే సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఏనాడు ప్రోత్సహించకపోగా అభివృద్ధి అడ్డుకునే కుట్రలకు పాల్పడుతుందని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. కానీ పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు కూడా తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్ను కుట్టిందని విమర్శించారు. అందుకే మోదీ నిబంధనల పేరుతో ఆర్థికంగా తెలంగాణను అణిచివేయాలని చూడడం అత్యంత శోచనీయమన్నారు. ప్రతి ఏటా ఎఫ్ఆర్బిఎం లిమిట్ ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎఫ్ఆర్బిఎం లిమిట్ 53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తరువాత మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా కక్షపూరితంగా 53,000 కోట్ల లిమిట్ ను 23,000 కోట్లకు కుదించడం కుట్ర కాదా అని సీఎం నిలదీశారు. ఇటువంటి దివాళాకోరు, తెలివి తక్కువ వ్యవహారాలపై పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీని నిలదీస్తూ వారి నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. అందుకు అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. దేశంలో ఏ మూలన అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందన్నారు. దేశంలో కేవలం 8 రాష్ట్రాలే ఎక్కువ శాతం దేశ జీడీపీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, అందులో తెలంగాణ ఒకటని సీఎం అన్నారు. తెలంగాణ నుంచి 8 ఏళ్లలో కేంద్రానికి పోయిందెంత, కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులన్నీ అని లెక్కలు పరిశీలిస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏమిటో అర్థమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయిన వారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాల మీద ఒత్తిడి తేవడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ప్రతిసారి నీతి ఆయోగ్ ప్రశ్నిస్తున్నదని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని పలుమార్లు నీతి ఆయోగ్ వంటి సంస్థలు చేసిన సిఫార్సులను ఉద్దేశపూర్వకంగా కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు సీఎం కేసీఆర్. దీనిపై కూడా ఉభయ సభలు ఎంపీలు గళమెత్తాలన్నారు. తెలంగాణపై మోదీ సర్కార్ చేస్తున్న కుట్రలను ఆధారాలతో సహా ఎంపీలకు వివరించారు. కాషాయ తప్పుడు ప్రచార కుట్రలను ఎండగట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. దేశానికి రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం కుట్రపూరిత చర్య అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదంతా ఒక పగడ్బందీ పథకం ప్రకారం జరుగుతున్న బీజేపీ రాజకీయ దిగజారుడుతనమని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను అవలంబించడం దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుల జీవితాలు ఆగమాగం చేస్తున్న మోదీ సర్కార్ నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసి పెట్టారు.
ప్రధానమంత్రి మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్ అయిందని రాసుకొచ్చింది. దీనిపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను దేశ ప్రజల ముందు పెట్టాలని ప్రధానిని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలను అమలు చేశారో చెప్పాలన్నారు కేటీఆర్. ఇంతేకాదు ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందో ఆ వివరాలను కూడా బయటపెట్టాలని కోరారు. ఇక ఏ రాష్ట్రానికి చెందిన రైతులకు లాభాలు పంట పండి ఆదాయం డబుల్ అయిందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు రైతుల ఆదాయానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టులలో ఉన్నటువంటి రైతు ఓ మోడల్ అని నెటిజన్లు తేల్చారు. నిజంగానే మోడీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే ఆ విషయాన్ని ఒరిజినల్ రైతులతో చెప్పించాలి, కానీ ఇలా మోడల్స్ను ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం ఫేక్ న్యూస్తో దేశ ప్రజలను మోసం చేస్తోందని నెటిజన్లు మండిపడ్డారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. అంచనాలకు మించి వరద పోటెత్తడంతో గోదావరి, ప్రాణహిత, పెన్గంగా ఉగ్రరూపం దాల్చాయి. కడెంతో పాటు పలు ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయి నుంచి సాధారణ స్థితికి చేరాయి. సీఎం కేసీఆర్ మొదలుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలతో జిల్లాలో పెనుముప్పు తప్పింది. తక్కువ నష్టం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బయటపడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా వరదలతో ముంచెత్తాయి. గత వారం రోజులుగా ఏకదాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవనం పూర్తిగా స్తంభించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న గోదావరి, ప్రాణహిత అలాగే పెన్గంగా నదులు ఉగ్ర రూపం దాల్చాయి. దీంతో పెద్ద ఎత్తున లక్షలాది క్యూసెక్ల వరద నీరు జిల్లా సరిహద్దులో ప్రవహించడం జరిగింది. దీంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకొని దాదాపు లక్షల క్యూసెక్ల నీటిని వరద నీటి కిందికి వదలడం జరిగింది. అలాగే చాలా చోట్ల కూడా చెరువులు అలాగే వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా చోట్ల ఈ రోడ్లు దెబ్బతినడం జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి సమీపంలో ఉన్నాము. ఈ అంకోలి సమీపంలో చెంచుఘాట్ వెళ్ళే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ చెంచుఘాట్ వెళ్ళే ప్రాంతంలో బ్రిడ్జికి సంబంధించిన అప్రోచ్ రోడ్ పూర్తిగా కొట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున వృక్షాలు పెద్ద పెద్ద చెట్లకు కూడా ఈ వరద తాకిడికి ఈ వాగులో కొట్టుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్న అప్రోచ్ రోడ్ పూర్తిగా తెగిపోవడం జరిగింది. వందలాది గ్రామాలకు రోడ్లకు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా వెంటనే అప్రమత్తమైన అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో కూడా వర్షాలు కూడా సైతం లెక్క చేయకుండా జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఈ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లాలో చూసుకుంటే ఈ కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వరదని చేరుకోవడంతో దాదాపు లక్షలాది క్యూసెక్ల నీటిని కిందికి వెళ్ళడం జరిగింది. కడెం ప్రాజెక్ట్ పరిస్థితి పూర్తిగా భయానక పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే రేఖా షామ్నేక్, అదే జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ అలాగే జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులు వెంటనే అర్ధరాత్రి సమయంలో కూడా రాత్రి 2 గంటల సమయంలో 4 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో 2 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకొని వెంటనే అప్రమత్తమై గ్రామస్తులను అక్కడ నుంచి ఖాళీ చేయించడం జరిగింది. దాదాపు 12 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. దీంతో పెద్ద ఉపద్రవం తప్పినట్టయింది. అపాయం ఏమీ లేకపోవడంతో అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఈ ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్వయంగా సీఎం కేసీఆర్ కూడా తెలుసుకోవడం జరిగింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని తెలుసుకొని ఇక్కడ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు చెన్నూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాణహిత, గోదావరి బ్యాక్వర్డ్ వరద రావడం జరుగుతుంది. ఒక్కసారిగా చాలా అధికారులు వెంటనే అప్రమత్తమై చాలామంది అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడానికి చెన్నూరులో గోదావరి నదిలో 2 కూలీలు చిక్కుకోవడంతో వారిని వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బాల్క సుమన్ వారిని రక్షించేందుకు ఏకంగా హెలికాప్టర్ను తెప్పించి వారిని రక్షించడం జరిగింది. ఇలా ప్రతి చోట కూడా ముదోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అలాగే ఇటు ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రేఖా షామ్నాయక్, అదే నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్న, అలాగే ఈ బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాతోడు బాపురావు, అలాగే అటు
మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు అలాగే ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలో దుర్గం చిన్నయ్య, అలాగే కాగజ్నగర్లో కోనేరు కోనప్ప, అలాగే ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై వర్షాలను మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా ఈ వరదల సమయంలో ప్రజలను కాపాడడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, అని తెలుసుకుందాము ఈ వరదల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఈ వరదల కారణంగా ఎలాంటి విపత్తు ఏర్పడింది, దాన్ని కాపాడేందుకు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మనతో చెప్పడానికి మనతో ఇక్కడ అంకోల్ సర్పంచ్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ వరదల పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూశారా మీరు? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, పడుతుండే కానీ ఒక 2-3 రోజులు పడుతుండే వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు భారీ వర్షం అంటే మినిమం ఒక 10 రోజులైతే ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా వర్షం పడ్డది. మేము కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలోని 3 ఆప్టేషన్స్ ఉన్నాయి. నేను ఆప్టేషన్లు తిరిగిన ఒకటే ఆప్టేషన్ పోయి తిరిగి చూసి వచ్చిన. అక్కడ అంతా జనాన్ని ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండి, భారీ వర్షం ఉన్నది, మరి కూలిపోయిన ఇళ్ళలు ఉండకుండి, ఇవన్నీ చెప్పినాం. మర్ర రెండో ఆప్టేషన్ అయినా సిరికొండకు పోదామంటే ఇక్కడ బ్రిడ్జి, ఇదే బ్రిడ్జి ఇప్పుడు మనం చూసిన బ్రిడ్జి, ఇది మినిమం ఒక 10 సంవత్సరాల క్రితం కట్టింది అప్రోచ్ రోడ్ ఇప్పుడు తెగిపోయిన వలన ఇటు పోయే ఒక సుంచాడు గ్రామ పంచాయతీ ఉంది. సుంచాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక 10-12 విలేజ్లు ఉన్నాయి దానికి సంబంధించినవి. అక్కడ నుంచి రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే స్కూల్ పిల్లలు కానీ స్కూల్ కూడా అంకోలికి రాబడుతుంది. ఇక్కడ జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ ఉంది. మరి ఇక్కడ ఆదిలాబాదు ఏమైనా తెచ్చుకుందామన్నా కానీ ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా మేము జోగురామన్న దృష్టికి తీసుకపోతే వెంటనే స్పందించి నిన్న కూడా ప్రొద్దున 7 గంటలకు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి మొత్తం ఇది పరిశీలించిండు, మరియు పంట నష్టాన్ని పరిశీలించిండు. మీరు ఆధారపడకుండా మేము ఉన్నాం, ఈ 2-3 రోజులల్లా మీకు ఈ పని ప్రారంభిస్తాం అని ఎమ్మెల్యే గారు వచ్చి మాకు భరోసానిచ్చిండు. మాకు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ఈ 2 రోజులల్లా ఈ పని ప్రారంభమవుతుందని మాకు నమ్మకం ఉంది. అలాగే పంట నష్టపోయింది కూడా మాకు చెప్పిపోయిండు, మీకు ఎంతెంత నష్టమైంది, ఎన్ని ఎకరాలకు నష్టమైంది అది పరిశీలించండి. పరిశీలించి ఏవో అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి మొత్తం లిస్టు తయారు చేసి ఇచ్చేయమన్నాడు. ఈ రోజు నుంచే మేము స్టార్ట్ చేసినాము. మాకు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంతగానం భారీ వర్షం పడలేదు, ఇళ్ళకి వెళ్ళి బయట రాకుంటుండే. అయినా కానీ మేము మా ఎమ్మెల్యే గారు వర్షంని లెక్క చేయకుండా, వాగుని లెక్క చేయకుండా చిన్న పల్లెటూరుకు వేయండు. మొన్న వర్షం పడ్డ రోజు చుంచియాటు కూడా వెళ్ళి సందర్శించిండు. మా ఎమ్మెల్యే గారు డైలీ చూస్తాడు, మా బాగోగులు చూస్తాడు. మరి మీకు ఏం ఆధారపడకుండా మేము ఉన్నాం, మన గవర్నమెంట్ ఉన్నది, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉండే, ఇప్పుడు ప్రజాప్రతినిధుల స్పందన కానీ ఈ అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? నిజంగా తెలంగాణ ప్రభుత్వం తొందరగానే స్పందించి ఈ వాగులు వంకలు వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారు జోగురామన్న గారు వెంటనే హైదరాబాద్కి వెళ్ళి వచ్చా అంటే సీదా అదిలా మన చుంచుఘాటు గ్రామం వెళ్ళింది. చుంచుఘాటు గ్రామంలో వర్షంలో తడుచుకుంటా కూడా వారి బాగోగులను, హాస్టల్ పిల్లలను, వాళ్ళకి ఏం కావాలా మరి అప్పటిదప్పుడు షిఫ్ట్ చేద్దాం, ఆదిలాబాద్ తీసుకెళ్దాం, కలెక్టర్తో మాట్లాడి అధికారులతో మాట్లాడి అప్పుడప్పుడే తీసుకుపోదామని చెప్పడం. వర్షంలో తడుచుకుంటా కూడా మళ్ళీ ఇంకొకటి ఆయన రాంగా ఒక వాగు కూడా దాటనీయలేదు, గంట సేపు అతన్ని అక్కడనే ఆపేసింది. అయినా కానీ వాగులకి వెళ్ళి దాటుకుంటా, చిన్న ఒర్రెలకి వెళ్ళి దాటుకుంటా మళ్ళీ వెళ్ళి అక్కడ హాస్టల్ పిల్లల్ని సందర్శించి వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ బాగోగులు ఏంటి, ఎట్లా చేద్దాం అని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అప్పుడే షిఫ్ట్ చేద్దాం ఆదిలాబాద్కు. వర్షం ఇంకా ఎక్కచ్చేటట్టున్నది, వారం రోజులే కురుస్తున్నది, ఒకటి తీరు భారీ వర్షం పడుతున్నది కాబట్టి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. మరి నిన్న ప్రజెంట్గా అంకోలి గ్రామంకి వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర మరి దీన్ని ఎట్లా చేస్తాం అని ఇప్పుడు తాత్కాలికంగా ఎట్లా చేద్దాం, ఏఈని పిలిచి ఇవి ఏ విధంగా చేద్దాం, మరి మళ్ళీ తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత ఇద్దాం. కానీ ఇప్పుడు ప్రజెంటు మనం ఏం చేద్దాం, ఇక్కడ ప్రజలకు 12 గ్రామాల ప్రజలని ఫస్ట్ అయితే కరెంటు నిన్ననే సింగిల్ ఫేజ్ ఇప్పించేసిండు. కరెంటు చాలా అయిపోయింది. ఇది కూడా ఎమ్మెల్యే సార్ తొందరగా కంప్లీట్ చేపిస్తా, ఇప్పుడైతే తాత్కాలికంగా నిర్మిద్దాం, తర్వాత మనం శాశ్వతంగా దీన్ని గట్టిగా పోకుండా చేద్దాం. వర్షం బాగా పడ్డది, వర్షం 2008 తర్వాత 2008లో కురిసింది, అంత వర్షం ఇప్పుడే కురిసింది. అసలు బయటకు పోతుంది కూడా ఛాన్స్ లేదు, 5 నిమిషాలు కూడా ఛాన్స్ ఇచ్చలేక వర్షం ఏకదాటిగా గురుసుడు, అంత వర్షం ఎప్పుడు కూడా చూడలేదు. ఎమ్మెల్యే గారు అయితే మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటున్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, ఎవరు ఏ బాధ ఉన్నా కానీ చూసి వెళ్తున్నాడు.
ఎమ్మెల్యే గారు మాకు దేవుడు అనుకోవాలా. జోగురామన్న సార్ ఈ నియోజకవర్గంని మంచి బిడ్డల లెక్క చూసుకుంటున్నాడు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యి ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల పెద్ద ముప్పు కూడా తప్పినట్టయింది. కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా అనుక్షణం ఈ వరద పరిస్థితిని ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి ఇటు అధికారులతోని ప్రజాప్రతినిధులతో నివేదికలు తెప్పించుకొని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వెనువెంటనే వారం 10 రోజుల్లో ఈ దెబ్బతిన్న సంబంధించిన ఈ పంచాయతీరాజ్ రోడ్లు కానీ, అలాగే ఇటు ఇరిగేషన్ సంబంధించిన వాటికి సంబంధించిన కానీ, అలాగే ఇటు ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఈ వరదలు మాత్రం జిల్లాను పూర్తిగా అతలకుతలం చేసి చెప్పవచ్చు. అయితే ఇటు వెంటనే ప్రభుత్వం ఇటు అధికారులను అటు ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడం వల్ల పెద్ద ముప్పు నుంచి బయటపడినట్టు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో నెక్స్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య అందుతోందని చెప్పారు. ఉర్దూ భాషను విపక్ష నేతలు ఒక మతానికి చెందినదిగా ముద్ర వేస్తున్నారన్న కేటీఆర్ ఉర్దూ మీడియంలో అభ్యసించాలనుకునే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. మన ఊరు మనబడి పథకంపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ బహదూర్పూర్ పల్లిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో కలిసి వొకేషనల్ కాలేజ్కు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన జూనియర్ కాలేజీని ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత గత 8 సంవత్సరాల్లో కనుక మీరు చూసినట్టయితే విద్యా ప్రమాణాల పెంపుకు ఈ ప్రభుత్వం ఎంత పట్టుదలతో, ఎంత దృఢమైన సంకల్పంతో పనిచేస్తుందో అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అందులో చెప్పాలి అంటే అంగన్వాడీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ విద్య దాకా, విశ్వవిద్యాలయంలో వచ్చే విద్య దాకా కూడా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మార్పులు తెచ్చి విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇప్పటికి విద్య మీద ఖర్చు పెట్టిందో తప్పకుండా బేరీజు వేయాలని చెప్పి ఇక్కడున్న విద్యావంతుల్ని, మేధావుల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. 973 గురుకుల పాఠశాలలు పెట్టి 5 లక్షల పిల్లలకి ఒక్కో అబ్బాయి మీద, ఒక్కో అమ్మాయి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వారిని తయారు చేసింది. కాబట్టే ఇప్పటికీ 8 ఏళ్లలో 1000 పైచిలుకు పిల్లలు గురుకుల పాఠశాలల నుండి ఐఐటిలో కూడా సీట్లు సాధించగలిగారంటే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మార్పు వల్లనే అనేది చెప్పక తప్పదు, అంగీకరించక తప్పదు. గురుకుల పాఠశాలల్ని కూడా అప్గ్రేడ్ చేసి వాటన్నిటిని కూడా జూనియర్ కాలేజీలు చేసి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఇంత పెద్ద ఎత్తున కాలేజీలను ప్రమోట్ చేసిన ప్రభుత్వం గతంలో 75 సంవత్సరాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పటికే దాదాపు 18,000 కోట్ల రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి పేద విద్యార్థులకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అందించింది కూడా తెలంగాణ ప్రభుత్వం. విదేశీ విద్య కూడా అభ్యసిస్తానంటే 20 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా చెప్పవచ్చు. కార్మిక శాఖ మంత్రి గారి పరిధిలో ఐటీఐలు ఉన్నాయి. వొకేషనల్ ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున పిల్లలు కూడా అక్కడ చదువుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశం ఇచ్చినారు, పిల్లలు చదువుకోవడమే కాదు, చదువుతో పాటు వారు ఫ్యాక్టరీల్లో కూడా పనిచేస్తూ, కార్మికులు వారు మన నిర్మాణ రంగంలో కూడా పనిచేస్తూ ఉపాధి అవకాశాలు చదువు అయిపోగానే వెంటనే వారు పొందే విధంగా జర్మనీలో ఇంకా ఇతరత్ర యూరోపియన్ దేశాల్లో ఎట్లా అయితే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకున్నారో అదే పద్ధతిని ఇక్కడికి తీసుకొని రమ్మని వారి ఆదేశం ఇస్తే, నిన్నగాక మొన్న పాషమైలారంలో ఆల్ప్లా అనే ఒక ఇండస్ట్రీ, ఆస్ట్రియాకు సంబంధించిన ఇండస్ట్రీ, అక్కడ ఒక 400 మంది పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశ్రమల్లో 2 సంవత్సరాలు పనిచేయించే కార్యక్రమం, తర్వాత వారిని అదే పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 79 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నాం, 1052 జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేసుకున్నాం. వాటితో పాటు కొన్ని పీజీ సెంటర్లు కూడా పెట్టుకున్నాం. లా కాలేజీలు, కొత్తగా 2 విశ్వవిద్యాలయాలు, 33 మెడికల్ కాలేజీలు. ఈ రకంగా గత 68 సంవత్సరాల్లో, 67 సంవత్సరాల్లో జరగని ఎన్నో కార్యక్రమాలు ఈ 7-8 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని వేగంగా అమలు పరిచే దిశగా ముందుకు పోతున్న మాట వాస్తవం. చాలా మంది మూర్ఖులు
ఏమనుకుంటారంటే ఉర్దూ అంటే అదేదో ఒక మతం భాష అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. ఉర్దూ ఒక మతం భాష కాదు. మా తాతలు మీ తాతలు అందరూ నేర్చుకున్నది ఉర్దూయే. ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు, ఉర్దూనే రాసేది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారేమో ఉర్దూను ప్రమోట్ చేయడానికి కేంద్రంలో కూడా డబ్బులు మంజూరు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కొంతమంది సన్నాసులు మాత్రం ఉర్దూని ముస్లింల భాషగా, ఉర్దూని మైనారిటీల భాషగా మాత్రమే చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అజ్ఞానులకి అవివేకులకి నేను చెప్తా ఉన్నా, ఉర్దూ లాంటి తీయటి భాష, తెలుగు లాంటి తీయటి భాష ఏదైనా చక్కగా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా, కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు. తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెడతాం, తెలుగు మీడియం పెడతాం, ఉర్దూ మీడియంలో కూడా అవసరమైతే మీ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా తప్పకుండా ఒక కళాశాల మంజూరు చేయించే బాధ్యత కూడా మాది. మాకు ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు ఈ వ్యత్యాసాలు మాకు తెలియదు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, కుతూహలం ఉంటే వారికి అవకాశాలు కల్పించాల్సింది బాధ్యత ప్రభుత్వానికి. రాష్ట్రంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద జరుగుతున్న విద్యా యజ్ఞం, 7,200 కోట్ల రూపాయలతో జరుగుతున్న విద్యా యజ్ఞం, దాని మీద కూడా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ వచ్చినాక విద్యా వ్యవస్థను ఆగం పట్టించిండు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమంటాడు ఆయన? మన ఊరు మన బడికి ఆర్భాటంగా 7,000 కోట్లను ప్రకటించిండ్రు, ఒక్క పైసా విడుదల చేయలే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచిస్తారు. పక్కనే కూర్చున్న మధు యాష్కి గారేమో అదే మైక్, మళ్ళీ వేరే మైక్ కూడా కాదు, అదే ప్రెస్ మీటు అదే మైకు, ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆయన మైకు తీసుకొని పెద్ద 1,000 కోట్ల కుంభకోణం అయిపోయింది, దోసుక తింటున్నా ఆయన అంటాడు. ఒక పైసా విడుదల చేయలేదు నువ్వే అంటావు పక్కన కూర్చున్నాడు. యువతల పక్కన కూర్చున్నాడేమో 1,000 కోట్ల కుంభకోణం అయిపోయిందని వాళ్ళే అంటారు. వాళ్ళకే శృతి లేదు, వాళ్ళకే ఏం మాట్లాడాలో తెలియదు. ఇట్లా మిడిమిడి జ్ఞానంతో, అరకొర మరి జ్ఞానంతో మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, ప్రైవేట్ కళాశాలల కంటే ఎక్కువ మన గురుకుల పాఠశాలల నుంచి ఈరోజు ఉత్తీర్ణత శాతం వచ్చిందంటే అది మన గర్వకారణమా కాదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రతిపక్షాలు మాట్లాడే మాటల్ని, పనికిమాలిన ప్రచారాల్ని, అవివేకంతో మిడిమిడి జ్ఞానంతో అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వద్దకు వెళ్లి తిప్పికొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వరద బాధితులకు అండగా నిలుస్తుంటే విపక్షాలు మాత్రం అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. పంప్ హౌస్లు, ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విపక్ష నేతలు ఆరోపణలు చేయడాన్ని నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే తప్ప కేంద్రం నుంచి వరద సాయం డిమాండ్ చేయాలనే ఆలోచన చేయడం లేదన్నారు. గుజరాత్కు వరద సాయం ప్రకటించిన కేంద్రం తెలంగాణపై ఎందుకు వివక్ష చూపిస్తోందని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. తెలంగాణపై కేంద్రం వివక్షకు ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. 3 గంటల పాటు తిరిగి నిర్మాణంలో ఉన్న ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసి సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ R&B అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఈఎస్సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, పలువురు R&B అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా MBBS సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో పరీక్ష సమయం 3 గంటలు ఉండగా ఈసారి 20 నిమిషాల సమయాన్ని అదనంగా కల్పించారు. రాష్ట్రంలోని 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో నీట్ను నిర్వహించనున్నారు. నేషనల్ లిస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రాష్ట్రం నుంచి 60,000 మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారని తెలిపింది. పరీక్షా సమయానికి అరగంట ముందు అంటే మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు.
బ్రేకింగ్ న్యూస్. గోదావరి నదిలో ప్రతి ఏటా ఉధృతంగా ప్రవహించే భారీ వరదల నుంచి పరివాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి నది వరద పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి హనుమకొండ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రైట్. గోదావరి నదిలో ప్రతి ఏటా ఉధృతంగా ప్రవహించే భారీ వరదల నుంచి పరివాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, సీఎం ఈ సమీక్షలో పలు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీల్, గోదావరి నదికి వరదలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా శాశ్వతంగా ప్రజలను రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అభిప్రాయపడ్డారు. గోదావరి నది వరద పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి హనుమకొండ నగరానికి చేరుకున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర జిల్లా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. గోదావరి నది, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవెల్స్ వివరాలు అధికారులను అడిగి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకున్నారు. గతంలో ఎన్నిసార్లు ఎన్ని లక్షల క్యూసెక్ల ప్రవాహం ఎప్పుడెప్పుడు వచ్చిందని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆయన ఆరా తీసిన పరిస్థితి కనిపించింది. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న కరకట్టలు, వాటి నాణ్యత తదితర వివరాల గురించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఈ సందర్భంగా చర్చించారు. కడెం ప్రాజెక్టు వరద సామర్థ్యం 2.95 లక్షల క్యూసెక్లు మాత్రమేనని, అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజెక్టు 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జరిగింది. భవిష్యత్తులో గోదావరి నది తీరంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా సమగ్రమైన సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఇంతకు ముందు ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రిటైర్ అయిన అనుభవజ్ఞులైన ఇంజనీర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా నిర్ణయించారు. గోదావరి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై ఇబ్బంది పడుతున్న ప్రజలకు అన్ని రకాల సహాయ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లకు ₹1 కోటి చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును ఆదేశించడం జరిగింది. ప్రజలకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రిని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఇంకా కొన్ని రోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడం జరిగింది. రేపు జరిగే ఏరియల్ సర్వే తర్వాత ఏటూరు నగరంలో అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సునీల్. రైట్ సూరజ్, థ్యాంక్ యూ. ఉపరాష్ట్రపతి ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా జగదీష్ ధన్కర్ని బీజేపీ ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేయడం కోసం భేటీ అయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు జగదీప్ పేరును ఫైనల్ చేసింది. జగదీప్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ధన్కర్ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ల దాఖలు ఈ నెల 19తో ముగియనుండగా ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ కూడా అదే రోజు నిర్వహించనున్నారు. पार्टी पार्लियामेंट्री बोर्ड की बैठक में आज प्रधानमंत्री जी की उपस्थिति में सभी सदस्य हमारे मौजूद रहे हैं
और पार्लियामेंट्री बोर्ड का जो मुख्य विषय आज था संसदीय बोर्ड का, वो विषय था कि उपराष्ट्रपति पद के लिए भारतीय जनता पार्टी और एनडीए का कैंडिडेट का चयन प्रक्रिया। तो इस चयन प्रक्रिया के लिए हम सब लोग बैठे थे। आदरणीय प्रधानमंत्री जी की उपस्थिति में सभी बातों की चर्चा हुई। कई नाम हमारे पास आए जिन पर चर्चा हुई, बड़ी वृहद चर्चा हुई। सभी दृष्टि से चर्चा में समाज की दृष्टि से, देश की आवश्यकता, बाकी सारी चीज़ों को देख करके सभी नामों पर बड़ा गौर किया गया। लेकिन सभी नामों पर गौर करने के बाद हम सब लोग और भारतीय जनता पार्टी की संसदीय बोर्ड इस निष्कर्ष पर पहुंची है कि उपराष्ट्रपति पद के लिए भारतीय जनता पार्टी और एनडीए के प्रत्याशी के रूप में हमारे किसान पुत्र। ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు టీ న్యూస్. నమస్తే. టీ న్యూస్ నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ.